మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదృష్ట జాతకమా అని ఎలా తెలుసుకోవాలి, ఎలా చూడాలి? ఉదాహరణ జాతక చక్రం సెప్టెంబర్ 2006లో పుట్టినవారు. అప్పుడు ఆ సంవత్సరం ఈ గ్రహస్థితి ఉంది. ఈ సెప్టెంబర్లో గ్రహస్థితి ఇలా ఉంది కాబట్టి లగ్నాలు మార్చి చూసుకోండి. మీరు రవి స్వక్షేత్రం, శుక్రగ్రహం, బుధగ్రహం భాగ్యస్థానంలో, వీరిది ధనుస్సు లగ్నం, గురుడు తులారాశి, కేతువు కుజుడు దశమంలో. మరి చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను, శనిపాలిత గ్రహాలు శనిపాలిత రాశుల్లో ఉంటే అదృష్టాన్ని ఇస్తాయి. గురుపాలిత గ్రహాలు గురుపాలిత రాశుల్లో ఉంటే అదృష్టం అంటే బలం కలిగి ఉంటాయి మంచిగా. మరి ఇప్పుడు లగ్నాధిపతి తులారాశిలో ఉన్నారు, బలం కలిగినట్టు ఉందా? అంత లేకపోయినప్పటికీ ఈ గ్రహం లాభస్థితి పొంది తారకా ప్లేస్లో ఉన్నారు. ఇది ఒకటో పాయింట్. 1, 2, 3, 4, 5 తృతీయ స్థానాన్ని గురుడు చూస్తూ ఉన్నారు. 1, 2, 3, 4, 5, 6, 7 సప్తమ దృష్టితో తృతీయ స్థానాన్ని బుధ శుక్ర రవి చూస్తూ ఉన్నారు. 3 గ్రహాలు 4 గ్రహాలు తృతీయాన్ని చూస్తూ ఉన్నాయి. తృతీయం అంటే మన యొక్క ప్రతి ఒక్కరికి తృతీయం అనగానే మనం అందరితో ఎలా కలిసిపోతాం, ఎలా చాతుర్యంగా ఉంటాం, ఇవన్నీ. ఇక్కడ రవి స్వక్షేత్రంలో ఉండి భాగ్యస్థానంలో ఉండి తృతీయ స్థానాన్ని చూస్తున్నారు. శని భగవానుడు ద్వితీయాన్ని తన స్వరాశితో చూస్తూ ఉన్నారు. ధనం అనేది వీరికి అమోఘంగా ఉంటుంది. గురుడు అట్లాగే పంచమ స్థానాన్ని చూస్తూ ఉన్నారు పంచమ దృష్టితో. సప్తమ దృష్టితో లగ్నం నుంచి పంచమ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. ఈ పంచమ స్థానాధిపతి కుజుడు ఇక్కడ దిగ్బలం పొంది ఉన్నారు. ధనుసు లగ్నానికి యోగకారకుడైన కుజు భగవానుడు దిగ్బలం పొంది ఉన్నారు కాబట్టి 100% పంచమం నుంచి బలం ఉంది. ఆ పంచమ స్థానాన్ని గురుడు చూస్తున్నారు కాబట్టి మరింత 100% బలం. ఇంకపోతే అదృష్టము వీటన్నిటికీ చూడవలసింది భాగ్యస్థానమే. భాగ్యస్థానాధిపతి భాగ్యస్థితి పొందారు. ఇది వెరీ గుడ్. అట్లాగే దశమాధిపతి అయ్యి కూడా బుధుడు భాగ్యస్థానంలో ఉన్నారు. అట్లాగే శుక్రగ్రహం కూడా ఉన్నారు వీరికి ఇక్కడే. భాగ్యస్థానంలో భాగ్యాధిపతితో కలిసి శుక్రగ్రహం బుధగ్రహం ఉన్నారు. వీరికి ఉద్యోగం ద్వారా వ్యాపారం ద్వారా బాగా కలిసి వస్తుంది. ఇట్లాంటివి చూసుకోండి మీరు. ఏదైనా అదృష్టం ఉందా లేదా అన్నప్పుడు లగ్న పంచమ భాగ్యాధిపతుల్ని తీసుకోండి. ఫస్ట్ ఎవరైనా లగ్నాధిపతి గురుపాలిత రాశిలో ఉంటే మంచిదే. ఇక్కడ శుక్రపాలిత రాశిలో ఉన్నారు. మరి ఈ గురుడు లాభస్థితి పొందారు కారకా ప్లేస్లో. వెరీ గుడ్. భాగ్యాధిపతి భాగ్యస్థితి పొందారు. ఇది వెరీ గుడ్. ఇంకా పంచమాధిపతి కుజుడు దిగ్బలం పొందారు. ఇది మంచిదే. అంటే వీరి జాతకంలో 100% యోగాలు ఉన్నాయి. ఇంకా చంద్రుడి నుంచి చూస్తే
చంద్రుడి నుంచి 1, 2, 3, 4, 5, 6, 6లో 3 గ్రహాలు రవి, బుధ, శుక్ర. ఈ 3 గ్రహ దశలు చంద్రుడి నుంచి వస్తే మీ జీవితంలో అదృష్టమే. అందుచేత ప్రతి ఒక్కరూ మీ లగ్న చార్ట్ తీసుకోండి. లగ్నాధిపతి ఎక్కడ ఉన్నారు, లగ్నాధిపతి రవితో కలిసి ఉన్నారా, లగ్నాధిపతి రవితో చూడబడుతున్నారా, లగ్నాధిపతి లగ్నంలోనే ఉన్నారా, లగ్నాధిపతి ఏ గ్రహం అయితే ఆ గ్రహము దాని కారక ప్లేస్లో ఏమైనా ఉందా. 2 తర్వాత పంచమాధిపతి ఎలా ఉన్నారు, పంచమాధిపతి దిగ్బలం పొందిన పంచమాధిపతి స్వక్షేత్రాల్లో ఉన్న పంచమాధిపతి గురు దృష్టి కలిగి ఉన్న ఇవన్నీ పంచమ స్థానానికి బలం ఉంది. ఇంకపోతే భాగ్యస్థానం, భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నారా, భాగ్యాధిపతి గురువు తప్ప మిగతా గ్రహాలైతే గురువుతో చూడబడుతూ ఉన్నారా, లేదా భాగ్యాధిపతి ఎక్కడ స్థితి పొందారో ఆ రాస్యాధిపతితో కూడా చూడబడుతున్నారా, లేకపోతే ఆ రాస్యాధిపతిని భాగ్యాధిపతి చూస్తూ ఉన్నారా, ఇట్లాగా అన్నీ క్యాలిక్యులేట్లు చేసుకుంటే అతి సులువుగా అర్థమైపోతుంది అదృష్ట జాతకమా కాదా అని. అయితే దశలు వస్తున్నప్పుడు ఏ దశ వచ్చింది ఆ దశ యోగకారకుడా లగ్నానికి 100% మంచి చేస్తారు. ఆ దశానాథుడికి ఏ భావకారకుడు, ఆ దశ బాగుందంటే ఆ భావం కూడా వృద్ధిలో ఉంటుంది. అలాగే చంద్రుడి నుంచి 3లో కానీ 6లో కానీ 10లో కానీ 11లో కానీ గ్రహాలు ఉంటే ఆ దశలు వస్తే అదృష్టం. పాపగ్రహాలు ఉంటే ఇంకా మంచిది. తర్వాత తృతీయ భావం అందరికీ ఇంపార్టెంట్ అండి. ప్రతి భావం ఇంపార్టెంటే. తృతీయం అంటే మన మాట చాతుర్యము ముఖ్యం. ద్వితీయం మాటలో చూపిస్తే చాతుర్యంగా మాట్లాడతారా లేదా తృతీయంలో ఏమైనా గ్రహాలు ఉన్నాయి. తృతీయ స్థానాన్ని ఏమైనా గ్రహాలు చూస్తూ ఉన్నాయా, అవి ఎన్ని గ్రహాలు, ఆ గ్రహాలు శుభులైది చూస్తూ ఉంటే మీరు అందరిలో చాలా చురుకుగా చలామణిగా ఉంటారు. దానివల్ల ధైర్య సాహసాలు అన్నీ ఉంటాయి. లగ్నాన్ని ఏ గ్రహమైనా చూస్తుందా, లగ్నంలో గ్రహాలు రవి గురులు దిగ్బలం పొందారా, చతుర్థంలో చంద్ర శుక్రులు ఏమైనా పొందారా, సప్తమంలో శని భగవానుడు పొందాడా, దశమంలో రవి కుజులు పొందారా, అప్పుడు ఆ గ్రహము మీకు యోగకారం అయితే ఆ దిగ్బలం అనేది మరికొంత ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. ఒకవేళ యోగకారక గ్రహం కానప్పుడు దిగ్బలం ఇచ్చిన గ్రహం అంత యోగాన్ని అయితే ఇవ్వదు. ఇంకా ఏ గ్రహ దశ ప్రస్తుతం నడుస్తూ ఉంది, లగ్నాధిపతి మీద ఏ పాపగ్రహ దృష్టి ఉండకూడదు, పంచమాధిపతి మీద ఏ పాపగ్రహ దృష్టి ఉండకూడదు, భాగ్యాధిపతి మీద ఏ పాపగ్రహ దృష్టి ఉండకూడదు. అలా ఉన్నట్లయితే మీరు 100% అదృష్టమైన జాతకం అండి. వీరు మీనరాశి జాతకులు ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించారు. ప్రస్తుతం బుధ మహర్దశ జరుగుతుంది. బుధుడు భాగ్యస్థితి పొందినప్పటికీ బుధుడు బాధకారకుడు, కానీ భాగ్యాధిపతితో కలిసి ఉన్నందువల్ల మీకు ఎలాంటి ప్రాబ్లము రాదు. మరి అట్లాగే సప్తమ స్థానాన్ని గురుడు కూడా వీక్షిస్తున్నారు కాబట్టి 100% మీకు మంచి అయితే ఉంది. అందులోని మిథున రాశిని చూస్తూ ఉన్నారు గురుడు. మిథునం అంటే ఏంటండి, 3వ రాశి.
మూడవ రాశి కారకుడు కుజుడు దిగ్బలం పొంది పంచమ స్థానమైన కుజస్థానాన్ని గురుడు చూస్తున్నారు. ఇది గుడ్. అట్లాగే మూడవ రాశి మనకి చాలా ఇంపార్టెంట్. మనం చురుకుగా అందరితో కలిసిమెలిసిపోయి మన పనులు మనం చేసుకుంటూ ఇవన్నీ కూడా తృతీయ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. మరి తృతీయ స్థానాన్ని గురుడు చూస్తున్నారు, శుక్ర రవి చూస్తున్నారు, 4 గ్రహాలు. అద్భుతం. అట్లాగే గురుగ్రహం మిథున రాశిని చూస్తుంది. మిథునం అంటే మూడవ రాశి, అందుకే చెప్తున్నాను. మంచి మాటకారితనం, ఆలోచన పరులు కూడా మీరు, అన్నీ ఉంటాయి. ఇట్లాగా సులువుగా లగ్న పంచమ భాగ్యాధిపతులు శుభులైనప్పుడు ఆ శుభులకి శుభస్థానాల్లో ఉండి శుభగ్రహాలతో చూస్తూ ఉంటే మంచి అద్భుతంగా జీవితం ఉంటుంది. దీని గురించి పెద్దగా వరి అవ్వాల్సిన పని ఉండదు. ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది 1, 5, 9 భావాలని దృష్టి పెట్టండి ఎవరైనా సరే. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.